చేయడానికి ప్యాషన్ ఒక్కటి ఉంటే సరిపోదండి, కాస్త మ్యాడ్నెస్ పిచ్చి కూడా ఉండాలని అనిపిస్తుంది. సినిమా ఛాన్సులు లేకపోతే కూడా ఏ 2018 ఫలక్నామా దాస్ చేతిలో రెడీగా ఉన్న టైంలో ఇంకా సినిమా ఛాన్సులు లేకుండా అలా ఏం కాదు. ఇంత డెడికేటెడ్గా చేశారంటే అందుకే హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ అఫ్ కోర్స్ మీ ఎక్స్పీరియన్స్ కూడా ఇప్పుడు మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. విశ్వక్సేన్ గారు ప్లీజ్. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ, గుడ్ ఈవినింగ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. సో గామి వచ్చేసి నేను లిటరలీ గామి వారణాసిలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఫోన్లో ఫలక్నామా ద టీజర్ కట్ చేసుకుంటా కూర్చుంటుండే. అక్కడ కూర్చొని ఎడిటింగ్ చేస్తుండే, నేను ఆన్లైన్ ఎడిటింగ్ చేసుకుంటూ ఐ వాజ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. ఇంకా ఫలక్నామా రిలీజ్ కాలే అప్పటికి. విద్యనే డైరెక్ట్ కాల్ చేశాడు నాకు, డైరెక్ట్ కాల్ చేసి ఇట్లా సినిమా అనుకుంటున్నాం, నిన్ను అనుకుంటున్నాం ఆ సినిమాలో అంటే వస్తా ఆఫీస్కి వెళ్తే దెన్ ఐ సా ద హోల్ ప్రెప్. అంటే ఇంకా వాళ్ళ ఆఫీస్ చూస్తేనే లైక్ ఎవ్రీ సినిమాలో ఉండకపోవచ్చు డీటెయిల్, బట్ హీ హ్యావ్ వెరీ డీప్ రీసెర్చ్ ఆఫ్ క్యారెక్టర్స్ కావచ్చు, స్కెచెస్ కావచ్చు, లైక్ దెర్ వాజ్ సో మచ్ ఇన్ఫర్మేషన్. అండ్ స్టోరీ కూడా చాలా దొడ్డుగా ఉండే, ఇంత భగవద్గీత అంత ఉండే. బట్ చదివిన అది కూడా నా ఎదురుగా చైర్ వేసుకొని కూర్చుండు పొద్దున నుండి సాయంత్రం దాకా ఇంట్లో, లైక్ లిటరలీ పానం మీద కూర్చున్నాడు మొత్తం చదివిన. దెన్ దే వాంటెడ్ టు స్టార్ట్ ఫిల్మ్ ఇన్ వన్ బడ్జెట్ అనమాట. నవ్వుకున్నాను నేను పక్కకు పోయి. కాకపోతే వాళ్ళకి ఏం చెప్పలేదు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం చాడీలు కంప్లైంట్లు చెప్తే తీసేయగల సినిమా. ఫస్ట్ అయితే దూరిపోదాము, తర్వాత మునిగిన తర్వాత అందరం కలిసి ఈత ఎట్లా కొట్టుకుంటా అటు దిక్కు వెళ్ళిపోతాం అనుకుంటే 4.5 years స్విమ్ చేసినాం. డెఫినెట్లీ టైమ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ టు దిస్ ఫిల్మ్. టైం ఇచ్చినాం కాబట్టి సీజీ అచీవ్ చేయగలిగినాము అండ్ బడ్జెట్స్లో సినిమా అచీవ్ చేయగలిగినాము. బట్ ఎవరం ఎంత చేసినా ఇప్పుడు ఇందాక విద్య చెప్తున్నవి ఏవి నాకు గుర్తులేవు. నేను ఎవరి గురించో మాట్లాడుతుంటే వింటున్నట్టే వింటున్నాను, నాకు ఐస్ కొట్టింది లేకపోతే మేము పడ్డ కష్టాలు అవి ఏం గుర్తులేవు. బేసికల్లీ ఇట్స్ బీన్ ఎ వైల్. బట్ నిజంగానే కుంభమేళాలో మాత్రం నాకు 2-3 వచ్చి ధర్మం చేశారు డబ్బులు. నేను నిజంగా అఘోరని అనుకొని నాకు 2-3 వచ్చి ధర్మం చేసినుండే. వారణాసిలోనేమో ఒక షాట్ ఉంటుంది, నేను షివరైతూ కూర్చుంటావు మూలకి, పాపం ఒక ముసలావిడ నాకు తిండి లేక నేను కూర్చున్నానేమో అనుకుని ఆమె తెచ్చి ఫుడ్ ఇచ్చి చాయ్ ఇస్తుండే. సో అది ఇట్ వాజ్ చాలా ఎంజాయ్ చేస్తుండే ఆ మూమెంట్. ఎందుకంటే బిలీవబిలిటీ లెవెల్ జనాలు నమ్మేసిర్రు మనం అఘోరా అని చెప్పేసి, బిలీవబిలిటీ లెవెల్ నచ్చినుండే. అండ్ ఐఎమ్ సో క్యూరియస్, నేను చూసా ట్రైలర్ కూడా చూసా. ట్రైలర్ డెఫినెట్లీ మైండ్ బ్లో, లైక్ ఆ రిలీజ్ అయిన అరగంటలో ఇట్ విల్ స్టార్ట్ మేకింగ్ వెరీ లౌడ్ నాయిస్ గంటల్లోనే. సో వెరీ క్యూరియస్ టు షో ద ట్రైలర్ టు ద వరల్డ్. అండ్ సినిమా మార్చ్ 8th రావడం అయితే పక్కా, కాకపోతే జర్రస్. సో బేసిక్గా ఆ సినిమా కొన్ని పనులు ఉన్నాయి, ఈ సినిమానేమో మొత్తం ఫినిష్ అయిపోయి కాపీ రెడీ ఉంది. సో ఎట్లా వస్తున్నాం కదా, దాని తర్వాత ఇది వచ్చినాయి, దీని తర్వాత అది వచ్చిన, March 8 ముఖం చూపించడం అయితే పక్కా. సో కమింగ్ ఆన్ March 8 దానికి ఇంకొన్ని పనులు ఉన్నాయి, జర ప్రశాంతంగా చేసుకుందామండి. అండ్ ఆల్సో మా టీంలో కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినుండే ఒక టెక్నీషియన్ వాళ్ళ ఫ్యామిలీలో. సో అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అవ్వచ్చు అండ్ మా వర్క్ లోడ్ అవ్వచ్చు, ఆ వర్క్ లోడ్ వేరే వాళ్ళ మీద తలుచుకోలేదు. సో March 8 ఇట్స్ నాట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, March 8 ఇట్స్ గామి. మామూలు ఇంకా డబుల్ రిలీజెస్ తో మొత్తం విశ్వక్ గారే కనిపించి పుట్టినరోజు రోజు చేసుకుందాం అనుకున్న సినిమా కానీ IPL స్టార్ట్ అవుతుందని నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైస్ షాట్. అందరూ ఏంటంటే సినిమా థీమ్ కి మ్యాచ్ అవ్వాలని బ్లాక్ అండ్ గ్రేలో వచ్చారా వితౌట్ ఎనీ కలర్? అస్సలు ఏం ప్లాన్ చేసుకోలేదు. మోస్ట్ అసలు ఇట్లాంటి ప్రిపరేషన్ ఏముండవు. ఈయనను చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. ఈయన నేను చూసిందల్లా ఎప్పుడు ఇంత సిమెంట్ ఎట్లా పడిపోయి కొంచెం ఇంత చినిగిపోయి ఆ సెట్లో ఉన్న స్నో కొంచెం ఇరికిపోయి ఆ ఉప్పు ఇరికిపోయి మొత్తం ఈ మధ్య చూస్తున్నా జర స్మార్ట్గా ఉన్నాడు. ఆ సెట్ మీరు చూస్తే ఆ మేకింగ్ వీడియోలో కూడా అదేంది రంపం పట్టుకుని ఏదో పని చేస్తుంటాడు ఆ మూలక. మీరు 2-3 వీడియోలలో చూడవచ్చు, ఆడేడ బ్యాక్గ్రౌండ్ ఉంటాడు. అండ్ సెట్ వేస్తుండే ఒక 20 రోజులు, 20 days తర్వాత ఫైనల్లీ నేను పోయినా, నాకు షూటింగ్ ఉందనుకో, నేను రెడీ అయ్యేగానికి నాకు ఒక 2 గంటలు పడుతుంది. రెడీ అయిపోతే కూడా లాస్ట్ 10 నిమిషాలు నువ్వు ఆడేదో లప్పం పెట్టి ఏదో పని చేస్తుంటాడు ఆడ. ఇంకో వచ్చి లాస్ట్కి అట్లనే నిల్చొని కెమెరా కాడ యాక్షన్ చెప్తుంటాడు. లైక్ ఇంకా పోగదు ఇంటికి. ఈయన ఇంటికి పోతే నాకు సంతోషం అనిపించేది అప్పుడప్పుడు. బాగా కష్టపడ్డాడు, అందరికంటే ఎక్కువ కష్టపడ్డది అయితే విద్య ఈ సినిమాకి. ఐ థింక్ ఇట్స్ బీన్ 8-9 years ఈజ్ విత్ వన్ స్టోరీ, వన్ నారేషన్ స్టబన్గా పట్టుకొని
అసలు హీ నెవర్ లాస్ట్ హిస్ థింగ్ టు దిస్ ఫిలిం. అంటే 2008లో మీరు సినిమా స్టార్ట్ చేసినప్పుడు మీకున్న మార్కెట్కి రైట్ నో ఇప్పుడు మీకున్న మార్కెట్కి స్టార్డమ్కి చాలా డిఫరెన్స్ ఉంది బేసికల్గా. సో అప్పుడు అప్రూవ్ చేసిన ఈ కంటెంట్ స్టేల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. సో ఫైనల్ కాపీ చూసుకున్నప్పుడు డిడ్ ఇట్ మీట్ దోస్ ఎక్స్పెక్టేషన్స్, మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్? సార్ కొన్ని ఉంటాయి సార్, స్టేల్ అయ్యే వచ్చే కథలు ఉంటాయి, కొన్ని ఉంటాయి అది దాన్ని దాన్ని ఇంకొక 20 సంవత్సరాలైనా నాకు తెలిసి జానర్లో సినిమా వస్తుందో రాదో అన్నట్టు అనిపిస్తుంది. సో ఈ స్టేల్ అయ్యే సబ్జెక్ట్ కాదు, ఇట్స్ డెఫినెట్లీ లార్జర్ దెన్ లైఫ్. అండ్ లార్జర్ దెన్ లైఫ్ అని కూడా చెప్పలేను, స్టేల్ అయితే కాదు సార్. డెఫినెట్లీ నేను ఏషియన్ స్కెచ్ ఇప్పుడు రిలీజ్ అవుతుందని వీళ్ళకి కథ ఒప్పుకున్నప్పుడే నాకు తెలిసింది 4-5 సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుతుంది, మనం కూడా ఒక్కొక్క సినిమా వేసుకుంటే మెల్ల మార్కెట్ పెంచుకుంటూ పోదాం. అండ్ కరెక్ట్ సాలిడ్గా ఉన్న టైంకి ఈ సినిమా ల్యాండ్ అవుతుంది అనుకున్నా, అదే జరిగింది. ప్లానే ఇది ఉండే. ఆల్ ది బెస్ట్ విద్యాధర్.